నమ శివాయ. శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వామివారికి జై. మాతా అన్నపూర్ణమాంబకు జై. అందరికీ నమస్తే అండి. శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం ఛానల్కి స్వాగతం. ఈరోజు స్వామివారి మహిమాన్విత జీవిత చరిత్ర మరో ఎపిసోడ్ చూద్దాం. సింహాద్రి విశ్వనాథుల వారి జన్మ వృత్తాంతము. శ్రీధన్యులైన గౌరీనాథుడు వీరాగ్రయోగ నామాచార్యుల్. ఈ ధన్యుగనియ దేశికనాథుడ సింహాద్రి విశ్వనాథాచారి. క్షీరచలమున గౌరీ వీరన్న ప్రసూతరత్న విజయ వివేకాకారంబు. మోదమందుంచు పారాయణ చేయుడంత పావన చరితం. సనారి విశ్వేశ్వర సంవాదం నందు విశ్వనాథాచార్యుల వారు పై 2 పద్యముల యందు తమ తల్లిదండ్రుల వివరము మరియు పుట్టిన ఊరు గురించి వివరంగా తెలియజేసినట్లు మనకు అర్థమవుతుంది. గౌరీ వీరాచార్యులు అను పుణ్య దంపతులకు పాలకొండ గ్రామము నందు జన్మించిన ఏ రూపము అయితే ఉందో ఆ రూపము యొక్క చరిత్రను ఆమోదించి పారాయణ చేసిన వారి జన్మ పావనం చెందును అనుటలో ఎట్టి సందేహము అవసరము లేదు అని మనకు తెలుస్తుంది. కానీ ఈ మధ్య సనారి విశ్వేశ్వర స్వామివారు అనేక చోట్ల అనేక రూపములు మనకు దర్శనమిస్తున్నాయి. వాటిని గాని ఆ రూపమును గాని స్వామివారిని పూజించు వారి నిర్ణయాన్ని వారి విఘ్నతకే వదిలేసి మనము మాత్రము స్వయంగా స్వామివారే తమ స్వహస్తములతో రచించి నిర్ణయించిన ప్రకారము శ్రీకాకుళం పాలకొండ గ్రామమునందు గౌరీ వీరాచార్యుల వారి గర్భమున జన్మించిన ఏ ఆకారమున ఏ రూపమున సంచరించి అనేక మహత్తులను చూపించి జ్ఞాన మార్గోపదేశము గావించారో ఆ రూపము యొక్క చరిత్రనే స్వామివారి చరిత్రగా పారాయణ చేయవలెనని తెలియజేస్తున్నాను. అయితే ఆయన చరిత్రను ఎందుకు చదవాలి? ఆయనే రచించబడిన శ్రీ సనారి విశ్వేశ్వర సంవాద గ్రంథమును ఎందుకు అధ్యయనం చేయాలి అని మనము అనుకున్నట్లయితే దానికి కూడా ఆయన సమాధానము ఇచ్చినారు. అది ఏమిటంటే, 1, 2, 3 నటులొప్పుగా నుండిన 4 భావముల్. సకలము బోధయౌ నటుల సాక్ష్యము వేదములన్ని శాస్త్రముల్. యొక చోట సంఖ్యగను నుంచితి నిందులనున్న యర్ధముల్. సుఖమగదా మెరింగినను సుస్థిర సాధను పాది ఔగదా. చదివిన వారికి సకల సౌఖ్యము సంపదనాయు వృద్ధియున్. కుదురుగా నుండు భోగములు కోరికలన్నీయు సిద్ధి నొందుదా. పదనొక మారు నన్వయశ్వ భావయుతంబుగా చదివి పూజలే. విధిగను చేసేయున్నను వీరును సంగద విశ్వమంతయు. అంటే సంవాద గ్రంథము నందు 4 అంచెలుగా మానవుడు అధిరోహించు సోపాన మార్గములు తెలియజేసినారు అని. ఏమిటంటే, బ్రహ్మగ్రంథి అనే స్థూల దేహము, జాగ్రత్తావస్థ విష్ణుగ్రంథి అనే సూక్ష్మ దేహము, స్వప్నావస్థ రుద్రగ్రంథి అనే కారణ దేహము, సుషుప్తి అవస్థ ఈ 3 దేహములను శోధించి ఈ దేహ త్రయమును దాటి స్వయం ప్రకాశము సచ్చిదానంద స్వరూపము అయిన స్వస్వరూప స్థితి అయిన 4వ సోపానమును అధిరోహించి మోక్ష స్థితిని అనుభవించు మార్గములను తెలియజేసినట్లుగా అర్థమవుతుంది. కనుక అంతటి మహనీయుని కారణ జన్ముని అవధూత యొక్క చరిత్రను ఆయనచే
రచించబడిన శ్రీ సనారి సంవాద గ్రంథమును చదివినట్లయితే మనము ఏమి కోల్పోయామో అర్థం చేసుకోవలెను. అంతేగాక ఈ గ్రంథమును చదివిన వ్రాసిన వారికి సకల సంపదలు, వారి న్యాయమైన కోరికలను, భోగములను సిద్ధింపజేయుదును అని 11 సార్లు చదివి అర్థము చేసుకొని స్వభావ లక్షణంతో పూజ చేసిన నరునికి విశ్వము మొత్తానికి అధికారిని చేస్తానని సెలవిచ్చినారు. కనుక ఈ అవకాశము సద్వినియోగపరుచుకోగల వారు ఎవరైనా ఉంటే వారి జీవితం ధన్యత్వం చెందును అని చెప్పుటకు నేను ఏమాత్రము సంశయించుట లేదు. అంతేకాక పాంచానన కులముద్ధరింప జననం బైతిన్ అని తెలియజేసినారు. కనుక అటువంటి మహనీయుని మహిమాన్విత చరిత్రను టూకీగా క్లుప్తంగా తెలియజేయుటకు ప్రయత్నము చేయుచున్నాను. మీరు కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారి చరిత్రను, శ్రీ సనారీశ్వర సంవాద గ్రంథమును రెండూ చదివి అవగాహన చేసుకొని మీ జన్మలను ధన్యత్వం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇదండి ఈనాటి స్వామివారి మహిమాన్విత జీవిత విశేషం. ఇంతవరకు తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలోని సింహాద్రి విశ్వనాథాచార్యుల మహిమాన్విత జీవిత విశేషం కూడా తెలుసుకుందాం. అయితే దీనికన్నా ముందు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇందులో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది స్వామివారి తల్లిదండ్రుల పేర్లు. గౌరీదేవి వీరాచార్యులు అనే పుణ్య దంపతులకి స్వామివారు 1799వ సంవత్సరంలో కార్తీక మాసాన నాగపంచమి రోజున జన్మించారు. ఈ విషయం మాత్రం మనం అందరం చెప్పగలగాలి, గుర్తుంచుకోవాలన్నమాట. అయితే నెక్స్ట్ మీకు సంబంధించి స్వామివారి గురించి ఏమైనా తెలిసి ఉంటే, మీ పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, అప్పట్లో ఇలాగా ఆలయం చుట్టుపక్కల ఇలా ఉండేది, అప్పుడు స్వామి ఇలా చేసేవారు, ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే మీరు నాకు మంచిగా చెప్పగలిగితే నేను నెక్స్ట్ వీడియోలోని ఆ సందర్భాన్ని బట్టి అప్పట్లో స్వామివారు ఇక్కడ పాలకొండలో ఎలా జీవించారు, ఆయన చేసే పనులేంటి అనేది, ఆయన మహిమలేంటి, నేను మన వీడియోలోని ఈ జీవిత చరిత్రతో పాటు అవి కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇదంతా అయిన తర్వాత అందరూ కూడాను స్వామివారి గురించి డీటెయిల్స్ ఇంకా ఏం తెలిసినా సరే నాకు చెప్పినట్లయితే మనం ఇక్కడ స్వామివారు ఎలా అప్పట్లో జీవించేవారు అనేది ఒక బుక్ కూడా తయారు చేయాలనేది నాకుంది. దీని మీద మీ అభిప్రాయాలు కూడా ఏంటి అనేది నాకు ప్లీజ్ చెప్పండి. ఇదేనండి ఈనాటి స్వామివారి మహిమాన్విత జీవిత విశేషం. జై సనారీశ్వర. సబ్స్క్రైబ్ చేసుకోండి.